రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. అమ్మా న్యూస్ కథనానికి అధికారులు స్పందించారు. బేల మండల కేంద్రంలో లేఅవుట్ రోడ్డు మాయంపై అమ్మా న్యూస్ ఫోకస్ చేసింది. రోడ్డును బస్టాండ్ స్థలంలోకి మళ్లించారని కళ్లకు కలిసినట్టుగా చూపింది. ఆర్టీసీ స్థలాన్ని కాపాడాలంటూ బ్రేకింగ్స్ వేసింది. దీంతో స్పందించిన అధికారులు లేఅవుట్ ఇల్లీగల్ అని తేల్చి చెప్పారు. పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని సెక్రటరీ స్పష్టం చేశారు. బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. అమ్మా న్యూస్ కథనానికి అధికారులు స్పందించారు. బేల మండల కేంద్రంలో లేఅవుట్ రోడ్డు మాయంపై అమ్మా న్యూస్ ఫోకస్ చేసింది. రోడ్డును బస్టాండ్ స్థలంలోకి మళ్లించారని కళ్లకు కట్టినట్టుగా చూపింది. ఆర్టీసీ స్థలాన్ని కాపాడాలంటూ బ్రేకింగ్స్ వేసింది. దీంతో స్పందించిన అధికారులు లేఅవుట్ ఇల్లీగల్ అని తేల్చి చెప్పారు. పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని సెక్రటరీ స్పష్టం చేశారు. के बावजूद मेरे को लेआउट मालिक ने बोला कि ये सामने से बड़े रोड को टच है। आज प्लाट बता रहे सो अभी मेरे को जाने के लिए रास्ते के लिए तकलीफ हो रहा, इसलिए मैं ग्राम पंचायत से दरख्वास्त करा कि मेरे को ये रोड क्लियर करा के दें। तो आज मैं 20-25 दिन से ग्राम पंचायत में जा रहा हूँ और आ रहा हूँ। मेरे को आजकल बोल के घुमा दे रहे और अब मेरे को ये रास्ते क्लियर कराने की कृपा कर। ఇంకో దాంట్లో 4 ప్లాట్లు 5 ప్లాట్లు చేయడం జరిగింది కాబట్టి అక్కడ దాన్ని 10 ఫీట్స్ రోడ్డుగా ఆ 3-4 ప్లాట్లకు మాత్రమే 10 ఫీట్స్ రోడ్డుగా చేయడం జరిగింది. ఇది 2000లో జరిగినటువంటి విషయం. అది తర్వాత దాన్ని రిన్యూవల్ చేసిన తర్వాత కూడా ఈ లేఅవుట్ లో ఉన్నటువంటి ప్లాట్లను ఏవైతే రిజిస్ట్రేషన్స్ కూడా చేయడం జరిగింది 2015లోనే. కాబట్టి ఇప్పుడు ఈ లేఅవుట్ యొక్క విషయం ఏదైతే ఈ లేఅవుట్ ఇల్లీగల్ గా ఉందని గుర్తించామో ఇందులో కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్ లేఅవుట్ లో ఎలాంటి కొనుగోలుతనం చేయొద్దు. ఎందుకంటే దానికి రోడ్లు కరెక్ట్ లేవు, నాలీలు కరెక్ట్ లేవు. కాబట్టి